హలో అండి అందరికీ. మా బాబు బర్త్‌డే ఉంది గాబట్టి మేమైతే వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్‌కైతే వచ్చేసాము. చూడండి షాపింగ్ మాల్ ఎలా ఉందో చూడండి. నాకైతే ఆ రేట్లు చూస్తే అమ్మ ముట్టుకుంటే కాలిపోతదేమో అన్నట్టు అనిపిచ్చింది. అట్లున్నాయి కానీ క్వాలిటీ గూడా బావుంది. మామూలుగా లేదు షాపింగ్ మాల్ మాత్రం చాలా బావుంది. ఓన్లీ వన్‌కి అక్కడ ఒక డ్రెస్ తీసుకున్నాం, షూ తీసుకున్నాము. చూడండి అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ కిడ్స్ వేర్ అనమాట. మాతో పాటు మీరు గూడా చూడండి. చాలా కాస్ట్‌లీ అయితున్నాయి. మన లేడీస్‌కైతే అస్సలు ఎక్కువ రేట్ పెట్టి కొనబుద్ధి గాదు. అంటే అందరు నాలాగా ఉండరనుకోండి. కొందరైతే నాలాగే ఆలోచిస్తారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్‌కైతే వచ్చినాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో తీయలేదు తను వీడియో. థర్డ్ ఫ్లోర్‌లో వీడియో తీసినాక గ్రౌండ్ ఫ్లోర్‌లో వీడియో తీసిందనమాట. నేనైతే ఏం వీడియో తీయలేదు. మా పాపనే తీసింది. తనకు అవన్నీ నచ్చినాయంట. ట్రై మీ అని రాసిందనేసి లిప్‌స్టిక్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ ట్రై చేసి చూసింది. ఇక నాకంటే ఛానల్ నాకు ఉంది. నాకంటే ఎక్కువ ఆత్రం మా పిల్లలకే ఉందనమాట. వీడియో తీయాలి, ఇది తీయాలి, అది తీయాలి, యూట్యూబ్‌లో పెట్టాలి అనేసి. కానీ అక్కడ షాపింగ్ చాలా బాగుంది. నాకైతే తెలీదు. ఫస్ట్ టైం వెళ్ళిన నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళిన ఈ షాపింగ్ వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్‌కి. రేట్లు చాలా ఉన్నాయి కాబట్టి నాకు కొనాలనిపియలేదు. ఎందుకు కొనాలి అనిపియలేదు అంటే అంత పెట్టి కొనాలి అంటే నాకు అస్సలు కొనాలనిపియదు. కొంటా షాపింగ్ చేస్తా, చేయను అని కాదు. కాకపోతే నాకు అంత పెట్టి కొనాలి అంటే మనసు ఒప్పలేదు. ఇక అందరు నాలాగానే ఆలోచిస్తారా లేదా నాకైతే తెలవది. నేనైతే ఇట్లనే ఆలోచిస్తా. ఇక నా బిడ్డ అయితే అన్నీ కవర్ చేస్తుంది. ఏమేమి ఉన్నాయి మంచిగా వీడియో తీసినా యూట్యూబ్లో పెట్టు మమ్మీ అని అయితే చెప్పింది తను. అక్కడున్న వాళ్ళు కూడా చూసి ఈ పాప ఏంది ఫ్లోర్ ఫ్లోర్ తిరుగుతుంది వీడియో తీస్తుంది అనేసి వాళ్ళైతే అడిగిరంట. యూట్యూబ్ ఛానల్ ఉందా అంటే అవును మా మమ్మీకి యూట్యూబ్ ఛానల్ ఉంది, తనే యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంది, అందుకే వీడియో తీస్తున్నాను అయితే చెప్పింది తను. ఇక షాపింగ్ అయితే అయిపోయింది. ఇందులో ఎక్కువ ఏం కొనలేదు. మా బాబుకి ఒక డ్రెస్సు, షూస్, మా ఆయన ఒక షర్ట్ నచ్చిందని ఒక షర్ట్ తీసుకున్నాడు, ఒక పాయింట్ తీసుకున్నాడు. అంతే ఇక పోయినాం. ఇక రేట్లు నాకు కూడా మస్తు నచ్చినాయి డ్రెస్సులు. కానీ ఒక్కటి 3000 4000 చూసేసరికి నాకు అసలు కొనాలనిపించలేదు. ఇక మా పాపకు తీసుకుందామంటే ఆడ డ్రెస్సులే లేవు. సరేలే జూడియోకని వెళ్దామని జూడియోకి వెళ్ళినాము. అక్కడ ఆమెకు తీసుకుందాం అనుకున్నాం. అస్సలు ఆమె సైజు డ్రెస్సులు లేవు. ఫీల్ అయిపోయింది. మీరు కొన్నారు కానీ నాకు డ్రెస్సులు తీసుకోలేదని. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి షాప్కి వెళ్ళి తనకి జూడియోలో తనకు నచ్చినవి తీసుకొని అయితే వచ్చేసినాం. షాపింగ్ మాల్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు కూడా చూడండి నాతో పాటు. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. డెకరేషన్ అంటే పూల చెట్లు, ఇంకా క్యాండిల్ లైట్ డిన్నర్ సెట్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇది కిడ్స్ వేర్ ఇది. బాగున్నాయి డ్రెస్సులు అన్నీ బాగున్నాయి. తను మాత్రం మొత్తం వీడియో తీసి కవర్ చేసేసింది. చూడండి నేను మా ఆయన మా బాబుకి డ్రెస్ చూస్తున్నాము, తనేమో వీడియో తీస్తుంది. నాకైతే ఎక్సలేటర్ ఎక్కాలంటే మస్తు భయము. వీళ్ళైతే దాంతోనే ఎక్కిపోతున్నారు పైకి. నాకు మస్తు భయం అవుతుంది. నేనైతే మెట్లెక్కే పోతున్నా, మా పాపని వీడియో తీస్తుంది. ఇక ఏమైతే మేము డ్రెస్సులు చూసుకుంటూ వచ్చినా, ఏమైతే ఇక కిందికి మీదికి 10 సార్లు తిరిగింది దాంట్లో ఆట ఆడుకుంటూ. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమనలేరు. ఏంటో ఏదో ఎవరో వెనకాల నుంచి తరుముతున్నట్టే వీడియో తీస్తుంది చూడండి. కొంచెం మెల్లిగా తీయకుండా చూడండి మళ్ళీ ఎక్సలేటర్ ఎక్కి తనే ఆట ఆడుతుంది దాంతోని. తనే వీడియో తీసుకుంటుంది చూడండి. ఇది జెంట్స్ ఫ్లోర్కి వచ్చింది, అక్కడ వీడియో తీస్తుంది. మళ్ళీ వీడియో తీసి మళ్ళీ కిందికి వెళ్తుంది చూడండి. ఎక్సలేటర్ ఎక్కేసి మళ్ళీ కిందికి వెళ్తుంది. లేదు పైకి వెళ్తుంది చూడండి. ఆహా, ఇక ఆట ఆడుతుంది తను. నాకైతే భయం అది ఎక్కాలంటే. కిడ్స్ వేర్కి వచ్చేసింది మళ్ళీ. కిడ్స్ వేర్కి వచ్చింది ఇప్పుడు. ఇంకా మేమైతే అక్కడ షూస్ చూస్తున్నాము. ఆ షూస్ అయితే మనకి నచ్చిందనమాట. చూడండి నేను మా ఆయన మా బాబు ముగ్గురం కనిపిస్తాం. ఇంకా ఇక్కడ ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు. ఒక డ్రెస్ షూ అయితే తీసుకొని జూడియోకి అయితే వెళ్తున్నాం అనమాట మళ్ళీ. చూడండి ఇక జూడియోకి అయితే వచ్చేసినాం. జూడియోలో చూస్తే అక్కడ మెయింటెనెన్సే లేదు. లేడీస్కి అయితే బాగున్నాయి కానీ మా పాప సైజ్ అయితే డ్రెస్సులు దొరకలే ఆడ.
తను ఇక్కడ షూ తీసుకుందామని చూసింది కానీ తనకైతే సైజ్ దొరకలేదు. ఓకే, వీడియో ఎలా ఉందో చూడండి, కామెంట్ చేయండి.